జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడికి వందనాలతో రవిగాడి అడ్డా స్వాగతం ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. ముందుగా రవిగాడి అడ్డా యూట్యూబ్ ఛానల్ను జనారంజకంగా చేయాలన్న ఉద్దేశంతో కొత్త సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఆడియోకి తోడుగా విజువల్స్ని కూడా చేరుస్తున్నాం. అంటే ప్రోగ్రాంలో ఎక్కువ ఫోటోలు, వీడియో షాట్స్ కూడా చూడొచ్చన్నమాట. ఇక ముందు ఈ వారం ఎపిసోడ్ నెంబర్ 17 టైటిల్ మా నారపరాజు మామయ్య విశేషాలు. క్రిందటి సంచికలో ఏ వైద్య సదుపాయము లేని నల్లగర్లపాడు అగ్రహారంలో బెహరా సుబ్బమ్మ గారు తమ 5వ కాన్పుగా మగ శిశువు జన్మించారని, తాత బామ్మలు అగు శ్రీ లక్ష్మీనారాయణ గారు, అచ్చమాంబ గారులు పిల్లవాడిని ఆశీర్వదించారని, తల్లిదండ్రులు శ్రీ నందికేశ్వరరావు గారు, సుబ్బమ్మ గారులు తమ ఇలవేల్పు ఆ తిరుమల వెంకటేశ్వరుని పేరు కలిసి వచ్చేటట్టుగా వెంకటరమణారావు అని నామకరణం చేయడం, తమ అక్కయ్య, 3 అన్నలు, 3 చెల్లెళ్లతో ఆడుతూ పాడుతూ తిరగడం, నల్లగార్లపాడులో అక్షరాభ్యాసం చేసే వేడుక, ఆ ఊరిలో 5వ తరగతి వరకే పాఠశాల ఉండటం, తర్వాత విద్యాభ్యాసం ఎలాగా అని మా నాన్న మదనపడడం కిందటి సంచికలో చెప్పుకున్నాం. ఇక ఈ వారం ఎపిసోడ్లోకి వెళ్తే, పగలంతా కాయకష్టం చేసి అలసిపోయి అందరికీ వీడ్కోలు చెప్పి తన నివాసమైన పడమటి దిక్కు అంచునకు జారుకుంటున్నాడు సూర్యుడు. ఆ రోజుల్లో నల్లగార్లపాడులో కరెంటు దీపాలు లేవు. ప్రతి ఇంటిలో ఆముదం నూనెతో వెలిగే దీపాలే. అక్కడక్కడ ఇళ్లలో ప్రక్కనున్న నరసరావుపేట టౌన్ నుంచి తెచ్చుకున్న కెరసినాయిల్తో వెలిగే దీపాలు వెలిగేవి. నల్లగార్లపాడు గ్రామంలో హనుమంతుని ఆలయం ఎదురుగా ఊరి రచ్చబండ ఉంది. అంతకుముందు చెప్పినట్లు ఆ హనుమంతుని ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఈ రోజుకు ఉన్నది గుడి కప్పు లేకపోవడం గుర్తుండే ఉంటుంది. చీకటి పడిపోతుందేమో రచ్చబండ మీద ఓవైపు ఊరి పెద్దలు కూర్చొని పడ్డ వర్షాలు, పంటల గురించి ముచ్చటించుకుంటున్నారు. రచ్చబండ మరోవైపు ఊరి యువజనులు మరియు పేకాట ప్రియులు. అందులో ఒకరు, ఒరై ముక్కలు తొందరగా పంచరా, చీకటవుతోంది, ఈరోజు నేను చివరి ఆట షో చేయవలసిందే అని అంటున్నారు. ఆ యువజనుల గుంపులో మా తాత, మా నాన్న రమణారావు గారు మొదలుకొని మా నాగభూషణరావు పెద్దనాన్న గారికి కూడా పేకాట అంటే మక్కువే. ఏమాట కామాట మా బెహరావారు ఎంత పేకాట ప్రియులైనా ఆ వ్యాపకంతో ఆస్తులు మటుకు పోగొట్టుకోలేదు, కాసిని రూపాయలు తప్ప. మా నాన్నగారికి పేకాట అంటే పిచ్చి. తన చివరి రోజు వరకు పేకాట వదలలేదంటే నమ్మండి. మా నాన్న పేకాట మక్కువ చూసి విసిగెత్తిన మా అమ్మ నన్ను, మా అన్నయ్య సాయిని పేకాట అంటే అదో చెడ్డ వ్యసనమని నూరిపోసి దాని దగ్గరికి చేరనిచ్చేది కాదు. బెహరావారి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగిందంటే క్రికెట్, ఐపీఎల్ మాదిరి ఇంట్లో సీనియర్సు, జూనియరు, సబ్ జూనియరు ఇలా టీములుగా పోగై పేకాట టోర్నమెంటు నిర్వహించేవాళ్ళు. పేకాట రాక, ఆసక్తి లేక నేను, మా అన్నయ్య సాయి ఏ టీంలోని చేరక ఆ ఆటకి దూరంగా ఉండేవాళ్ళం. తర్వాత రోజుల్లో మా ఆవిడ బావల ప్రేరణతో పేకాట ఆడినా ఆ థ్రిల్ ఏమిటో, మా వాళ్ళు పడితెచ్చిన ఆ ఆట మజా ఏమిటో ఈ రోజుకి నాకు అర్థం కాదు. ఇక్కడ కట్ చేస్తే, మన నల్లగార్లపాడు గ్రామంలో కిరసనాయిలతో వెలిగే దీపము వెలిగిస్తోంది బెహరా సుబ్బమ్మ గారు. తన పెద్ద కొడుకు సత్యనారాయణరావు గారిని ఉద్దేశించి, ఒరే అబ్బాయి, ఈరోజు సంతలో మన దోసకాయలు ఎలా అమ్ముడిపోయింది అంటూ ఆరా తీస్తోంది. అది ఎండాకాలం కావడం మూలాన బడికి సెలవులు కాబట్టి చదువుల సేద్యానికి విరామం. పిల్లలు నాగభూషణరావు, శివప్రసాద్, రమణారావు గారులు వీధిలో ఆడుకొని అప్పుడే ఇంటికి వచ్చారు. ఒరై పిల్లలు, కాళ్ళు చేతులు కడుక్కొని రండి
అంటూ పురమాయించింది బెహరా సుబ్బమ్మ గారు. ఆడపిల్లలు అన్నపూర్ణమ్మమ్మ, సీతారామమ్మ, అచ్చమాంబ వాళ్ళ నాయనమ్మ, తాతయ్య అచ్చమాంబ లక్ష్మీనారాయణ గార్ల దగ్గర బొమ్మలతో ఆడుకుంటున్నారు. అమ్మ ఆకలేస్తుంది, త్వరగా అన్నం పెట్టు అంటూ మారాం చేస్తున్న పిల్లలకి కాసిని వేరుశనక్కాయలు ఇచ్చి, ఇవి తింటూ ఉండండర్రా, వంట త్వరగా చేసి పిలుస్తా భోజనానికి అంటోంది బెహరా సుబ్బమ్మ గారు. బెహరా సుబ్బమ్మ గారు మడిగట్టుకొని రాత్రి వంటకి ఉపక్రమించారు. పగలు రాత్రి ఇంటి ఆడవారు మడిగట్టుకొని వంట చేయడం మా ముత్తాత లక్ష్మీనారాయణరావు గారి నుంచి మా తాతయ్య నందికేశ్వరరావు తన చివరి రోజుల వరకు జరిపించుకున్నారు. మా బెహరా వారి ఇళ్లలో ఏమాత్రం విసుగు చెందకుండా పగలు రాత్రిపూట ఓపిగ్గా మడిగట్టుకొని తరతరాలుగా వంట చేసిన బెహరా వారి కోడళ్ళు, ఆడపిల్లలకి జోహార్లు. ఇక కథలోకి వెళ్తే, ఒరే అన్నయ్యలు, తాతయ్య దగ్గరికి రండి, కాశీ మజిలీ కథలు చెబుతున్నారు అంటోంది అన్నపూర్ణమ్మమ్మ తన అన్నయ్యలను ఉద్దేశించి. ఎంతో ఉత్సాహంగా పిల్లలందరూ లక్ష్మీనారాయణరావు గారి చుట్టూ చేరి, తాతయ్య కథ చెప్పు అంటున్నారు. తాతయ్య చెప్పే కాశీ మజిలీ కథలు ఆశాంతం ఉత్సాహంగా వింటున్న వాళ్ళకి వంటింట్లో నుంచి సుబ్బమ్మ గారి పిలుపు, వంట అయిందని, భోజనానికి రమ్మని. కథ చెప్తున్న లక్ష్మీనారాయణరావు గారు పిల్లలతో, ఒరై మిగిలిన కథ రేపు చెప్పుకుందాం సరేనా అంటూ లేచారు, మడిగట్టుకొని భోంచేయడానికి తయారవుతూ. సరేనంటూ వింటున్న కథ మధ్యలో ఆపినందుకు వాళ్ళ అమ్మని విసుక్కుంటూ లేచారు పిల్లలు. పిల్లలంతా వాళ్ళ అమ్మ చేసిన కమ్మటి దోసకాయ పప్పు, ఎన్నిసార్లు తిన్నా మొహం మొత్తని గోంగూర పులుసు కూర, ఉల్లిపాయలతో కలుపుకొని గోంగూర పచ్చడి, ఇంటి పాడితో చేసిన గడ్డ పెరుగుతో భోజనం ముగించారు. ఎండాకాలమేమో పిల్లలందరూ దుప్పటి పరుచుకొని ఇంటి వసారాలో పడుకున్నారు. బెహరా సుబ్బమ్మ గారి పక్కన ఆమె చివరి మరియు ముద్దుల కొడుకు అయిన రమణారావు ఓ ప్రక్కన, ఇంకొక వైపు చిన్న కూతురు అచ్చమాంబ పడుకున్నారు. నిద్ర పట్టని రమణారావు వాళ్ళ అమ్మ సుబ్బమ్మ గారితో, అమ్మా, అక్కయ్యని చూసి చాలా రోజులైందే, ఎప్పుడు వస్తుందో మన ఊరికి? అక్క బావ ఎంచక్క మన ఊరిలోనే ఉండొచ్చు కదా, చెప్పమ్మా అంటూ మారాం చేస్తున్నాడు. దానికి ప్రక్కనే పడుకొని ఉన్న శివప్రసాదరావు అందుకొని, అమ్మ, అసలు బావ వాళ్ళ ఊరేది? అక్కతో బావకి పెళ్ళి ఎలా జరిగింది చెప్పమ్మా అంటూ అడిగాడు. దానికి సమాధానంగా సుబ్బమ్మ గారు రమణారావు, ప్రసాదరావు గారి వైపు తిరిగి, వీళ్ళకి అక్కయ్య అంటే వాళ్ళ అభిమానం అంటూ ముద్దాడి చెప్పడం మొదలుపెట్టింది. మీ బావ వెంకట సుబ్బారావు గారు నారపరాజు వంశస్థులు. నారపరాజు వారికి మన బెహరా వారికి సన్నిహిత సంబంధాలు మొదటి నుంచి ఉండేది. మీ బావ నారపరాజు వెంకట సుబ్బారావు గారి అక్కను మీ బాబాయికి ఇచ్చి వివాహం చేశారు. మీ బావగారు వాళ్ళ అక్కను చూసే మిషతో ఎక్కువసార్లు గార్లపాడుకు వస్తూ ఉండేవాళ్ళు. నారపరాజు వెంకట సుబ్బారావు గారు చూడటానికి తెల్లగా, మంచి వర్చస్సుతో, దృఢంగా, గుబురు మీసాలతో, మొహంలో చెరగని చిరునవ్వుతో ఆ రోజుల్లో తెలుగు సినిమా హీరోలాగా ఉండేవారు. పైగా మాటకారి. పెద్ద చిన్న అందరితో సరదాగా కలిసిపోవడం, మాట్లాడడం ఆయన ప్రత్యేకత. బంధుప్రీతి ఎక్కువగా చూపేవారు. అతని స్వభావంతో సరిపడే వృత్తిని ఎంచుకొని తెనాలిలోని హ్యాండ్ పంప్ తయారు చేసే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసేవాళ్ళు. ఆయనకు ఉన్న ప్రత్యేకత పలు భాషల మీద ఉన్న పట్టు. ఆయన తెలుగుతో పాటు తమిళ్, హిందీ, ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడేవారు. స్వతహా మాటకారి అయిన ఆయన పలు భాషా కోవిదుడు కావటం మూలాన ఎంచుకున్న వృత్తిలో సామాన్య సేల్స్మెన్ నుంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్ స్థానానికి ఎదిగారు. తన వృత్తిరీత్యా
ఆంధ్రప్రదేశ్ కాకుండా ఎక్కువగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలకి క్యాంపులకు వెళ్తుండేవాళ్ళు. మన వెంకట సుబ్బారావు గారికి ఉన్న ప్రత్యేకత ఎప్పుడూ తెల్లని ఫుల్ షర్టు, తమిళ్ వారి తరహాలో తెల్లని లుంగి కట్టు ఉండేది. చెబితేనే కానీ తెలిసేది కాదట ఆయన తెలుగువారని. అదే కాలంలోనే 13 సంవత్సరాల యుక్త వయసు వచ్చి పెళ్లి సంబంధాలు వెతుకుతున్న బెహ్రా నందికేశ్వరరావు సుబ్బమ్మ గారుల ప్రథమ పుత్రిక సుబ్బమ్మ గారికి బాగా తెలిసిన సంబంధమైన నారపరాజు వెంకట సుబ్బారావు గారితో వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారు. ఆ రోజుల్లో వివాహం వైభవంగా 116 రూపాయల కట్నం ఇచ్చి 5 రోజుల పెళ్లి సంబరాలు చేశారట బెహ్రా నందికేశ్వరరావు గారు. నందికేశ్వరరావు గారికి ఆయన పెద్దల్లుడు నారపరాజు సుబ్బారావు గారంటే ఎంతో గౌరవం. ఆయన్ని అల్లుడిగా కంటే పెద్ద కొడుకులాగా చూసేవారట. ఇద్దరు ఎంతో స్నేహంగా ఉంటూ కలిసి చుట్ట తాగుతూ పేకాట కూడా ఆడేవారట. నారపరాజు సుబ్బారావు గారు కూడా ఇంటి పెద్ద అల్లుడిగా బాధ్యతగా ఉండేవారట. తన బావమరుదులు ఏం చదువుతున్నారు అని వాకప్ చేస్తూ వారి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించేవాళ్ళట. ఇలా కొంతకాలం గడిచింది. నారపరాజు సుబ్బారావు గారు సుబ్బమ్మ గారులకు సుపుత్రుడు జన్మించాడు. ఆయనకి నారపరాజు రమణారావు అని నామకరణం చేశారు. సుబ్బమ్మ గారికి అది తొలి కాన్పు కావడం మూలాన తన పుట్టినిల్లైన నల్లగార్లపాడులోనే కాన్పు జరిగిందట. అలా కొంతకాలము నల్లగార్లపాడు గ్రామంలో వీరు ఉన్నారేమో. వాళ్ళ అక్కయ్య మేనల్లుడు నారపరాజు రమణారావు గారంటే బెహ్రా మగపిల్లలు ఆడపిల్లలకి చాలా అభిమానం. బెహ్రా మగపిల్లలు సత్యనారాయణరావు గారు, నాగభూషణ్ రావు గారు, శివప్రసాదరావు గారు, రమణారావు గారు. వాళ్ళ పెద్ద బావ నారపరాజు వెంకట సుబ్బారావు గారంటే కాస్త భయము, చాలా గౌరవం ఉండేదిట. ఇలా తన కూతురు అల్లుడు అగు నారపరాజు వెంకట సుబ్బారావు సుబ్బమ్మ గార్ల గురించి చెబుతూ ఆగి పిల్లల వైపు చూసింది బెహ్రా సుబ్బమ్మ గారు. అప్పటికే పిల్లలు నిద్రపోయారు, ఒకరిద్దరు తప్ప. తన పెద్ద కూతురు నారపరాజు సుబ్బమ్మను గుర్తు చేసుకుంటూ నిద్రకు ఉపక్రమిస్తూ, ఒరే అబ్బాయిలు పొద్దుపోయింది, ఇక పడుకోండర్రా అంటోంది బెహ్రా సుబ్బమ్మ గారు తన పిల్లలతో. అలసిన మన బెహ్రా సుబ్బమ్మ గారితో పాటు మనం కూడా ఇక్కడ బ్రేక్ తీసుకుందాం. మర్రోజు తెల్లారగానే బెహ్రా సుబ్బమ్మ గారి ఇంట్లో సందడి. పిల్లల మొహంలో ఎక్కడ లేని సంతోషం. ఉదయాన్నే ఏం జరిగిందని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా ఆగాలి మరి. ఉంటాను. మీ భవదీయుడు బెహ్రా వెంకట రవికుమార్, కేర్ ఆఫ్ రవిగాడి అడ్డా. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.